సెట్ 2026 ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. 19,880 మంది పరీక్షకు హాజరు కాగా 19,741 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 9 ఏళ్లుగా తమ కుమార్తె కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి రాజు నాయకులు ఇవాళ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను కలిసి తమ ఆవేదనను పంచుకున్నారు. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వామపక్షాల నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలో సిపిఎం, సిపిఐ బృందాలు వేర్వేరుగా సీఎంతో సమావేశమయ్యాయి. ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్టు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని వెళ్లగొట్టే ముందు బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు వెస్ట్ బెంగాల్ నుండి పారిపోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సీఎన్జీ ధరలు మరోసారి పెరిగాయి. ఢిల్లీలో కిలో సీఎన్జీపై ₹2 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై మున్ముందు భారీ దాడులు చేయబోతున్నట్లు రష్యా సంకేతాలు జారీ చేసింది. వెంటనే నగరాన్ని వీడాలని విదేశీ దౌత్యవేత్తలు పౌరులకు హెచ్చరికలు ఇచ్చింది. ఇరాన్ తన వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియాన్ని నిర్వీర్యం చేయడానికి అమెరికాకు అప్పగించాలని, లేని పక్షంలో దానిని పూర్తిగా నాశనం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. డాన్ 3 సినిమా వివాదం కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ పై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ 3 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ధర్మశాల వేదికగా ఇవాళ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు తలపడనున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.